హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 పవర్డ్ బై ప్రిజ్మా లెగ్గింగ్స్, ఫాగ్ అండ్ హెచ్పి రేసా. ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి మెగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఒక మెగా మిసైల్ రాబోతోంది. ఇస్ నన్ అదర్ దాన్ ద సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. సాధారణంగా వచ్చిన గెస్ట్లకి నేను సెకండ్ ఇస్తాను, నీకు మాత్రం సెల్యూట్ ఇవ్వాలనుకుంటా. జవాన్ వెల్కమ్ వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఇయర్ 2017. ఫ్యామిలీలో ఉన్న అందరూ వాళ్ళ మూవీస్ తో 2017 వండర్ఫుల్ గా చేశారు. ఓపెనింగ్ మెగాస్టార్ గారి బాస్ అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టారు 6. యా, బ్లాక్ బస్టర్. దెన్ వరుణ్ తేజ్ కంప్లీట్ చేంజ్ ఓవర్, వండర్ఫుల్ ఫిలిం, బ్రేక్ ఫర్ హిమ్. ఫిదా అండ్ పిఎస్పీకే పవర్ స్టార్ గారి 25th ఫిలిం, రంగస్థలం రామ్ చరణ్ గారిది. అండ్ ఎండింగ్ ఇయర్ 2017 విత్ జవాన్. సో మెగా ఫ్యామిలీలో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఇయర్. అండ్ పర్టికులర్లీ మీ విషయానికి వస్తే ఆల్వేస్ ద కైండ్ ఆఫ్ రోల్స్ యూ సెలెక్టెడ్, ఎలాంటి సినిమాలు మీరు తీసుకున్నారు? రైట్ ఫ్రమ్ పిల్లను లేని జీవితం నుంచి స్టార్ట్ ఇప్పుడు జవాన్ వరకు ప్రతి దాంట్లోనూ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే కొద్దిగానే, నాట్ మచ్, బట్ వాట్ ఎవర్ డిఫరెన్స్ ఉందో నేను ఐ ట్రై అండ్ డూ ఇట్. ఒక పక్కన ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు, అంటే నాకంటూ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, ఏదో కొత్తదనం చేసామని చెప్పేసి. సో ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ యాజ్ వెల్. సో అవన్నీ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ ట్రైయింగ్ వాట్ ఐ కెన్ డూ బెస్ట్. అండ్ జనరల్ గా బయట ఉండే వాళ్ళు ఎలాంటి నీడ్ కావాలని ముందుకొచ్చినా సపోర్ట్ చేసే హ్యాండ్ మీది, అండ్ రెస్పాండ్ అయ్యే హార్ట్ మీది. అండ్ డెఫినెట్లీ సోషల్ ఇష్యూస్ కానీ ఎవరికైనా హెల్ప్ కానీ ఆర్గాన్ డొనేషన్ లో కూడా యు ఆర్ దేర్. ఇట్స్ అ వండర్ఫుల్ గెస్చర్. చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు మీ దగ్గర నుంచి. సో దిస్ ఆల్ సోషల్ రెస్పాన్సిబుల్ యాక్టర్ మీరు. సో ఆర్ అ పర్సన్, ఫస్ట్లీ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్. సో ఈ రీజన్స్ తో ఏదైనా యాడ్ అయి ఉందా జవాన్ కథ విన్నప్పుడు మీకు? లేదు, నథింగ్ కన్సర్న్ విత్ ద ఫిల్మ్. దిస్ ఇస్ ఆల్వేస్ ఇట్స్ మై పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసరికి ఓన్లీ వర్క్. ఐ డోంట్ ట్రై అండ్ మిక్స్. నేను చేసే చాలా సోషల్ యాక్టివిటీస్ ఐ టేక్ ఇట్ అప్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, నాట్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే యాక్టర్ అంటే ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఓన్లీ అ మీడియం త్రూ విచ్ మాకు తీసుకెళ్తాం, బట్ టు ఎంటర్టైన్ పీపుల్. బట్ దాన్ని నేను ఇంకా అంత రేంజ్కి రాలా, వేర్ త్రూ మై ఫిల్మ్స్ ఆర్ త్రూ మై యాక్షన్స్ ఐ కెన్ యాక్చువల్లీ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్. ఐ స్టిల్ హ్యావ్ టైమ్. అంటే ఇంకా థ్రెషోల్డ్ ఇంకా నేను బ్రేక్ చేయలేదు. యా, అంటే 2 సెపరేట్ సైడ్స్ కరెక్టే, బట్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మీకు, రైట్? ఈ ఏజ్ గ్రూప్ లో ద కైండ్ ఆఫ్ ఇమేజ్ మీకున్నది పబ్లిక్ లో. వై జవాన్? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే అది ఆ సినిమాలో ఉన్న లీడ్ క్యారెక్టర్ జై నాకు చాలా క్లోజ్ గా ఉంటుంది మై పర్సనల్ లైఫ్ కి. సో దాంట్లో సినిమాలో హీ స్టాండ్స్ అప్ ఫర్ హిస్ నేషన్ అండ్ హీ స్టాండ్స్ అప్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అండ్ ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ హీ స్టాండ్స్ లైక్ దట్ అండ్ హీ ఫైట్స్ ఫర్ ఇట్. సో నా లైఫ్ లో కూడా నేను అంతే. ఫర్ మై కంట్రీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ ఐ స్టాండ్ అప్ నో మ్యాటర్ వాట్. హౌ ఇస్ ఇట్ విత్ ద ఫ్యామిలీ? అంటే ఇంట్లో ద మోస్ట్ రెస్పాన్సిబుల్ సన్, బట్ అలాగే ఎంత అల్లరి చేశారో మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంత అల్లరి చేస్తూ వచ్చారో నేను అలా కామ్ గా ఉండలేను ప్రదీప్. నాకు సీరియస్లీ ఈ మధ్య కామ్ అయ్యారని నేను విన్నాను, కాదా? ఎక్కడ నీ ఫోన్ కాల్ రాలేదా? ఇక్కడ కొంతమంది షాక్ అయ్యారు. ఓకే, సో స్పోర్ట్స్, సినిమా, ఇల్లు, ఈ మూడేనా? ఇది కాకుండా ఇంకేమైనా కొత్తగా? అమ్మాయిలు ఉండకూడదా? నేను అమ్మాయిలు సైట్ కొట్టకూడదా? అదే సార్, నా పాయింటే అది. నేను చెప్తే ఏం బాగుంటది? ఏం బాగుంటది అంటే అట్లీస్ట్ ఒకసారి మెన్షన్ చేయొచ్చు కదా అమ్మాయిలు ఉన్నారండి. అదే సార్, ఆ పాయింట్ మెయిన్ పాయింట్ సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అది రాకపోతే కష్టం చెప్తున్నా. సో 2017 లో కొత్తదనం ఏమైనా కోరుకున్నారా? చాలా కోరుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఇన్కమింగ్ కాలేనా? అవుట్ గోయింగ్ రావట్లేదా? అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ రాలా. అంటే టైం దొరుకుతుందా? టైం క్రియేట్ చేసుకోవాలి. తప్పదు.
అలాంటి విషయాల్లో సిచ్యువేషన్ డిమాండ్ గాడ్ చేస్తాయి. క్రియేటెడ్ బ్యూటీ. మరి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి మనం టైం కేటాయించాలి. టైం సిచ్యువేషన్ అవన్నీ డిమాండ్ చేస్తాయి. అంటే ఉత్తి మీ అబ్బాయిలైనా మీరేనా మేము చేయకూడదు, సైట్ కొట్టకూడదా ఏంటి? దారుణంగా తప్పులేదు అసలు, అందరూ అసలు తప్పలేదు. అది బేసిక్ ధర్మం, ఇగో సృష్టి ధర్మం. సృష్టి ధర్మం. సో మిగతా వాళ్ళంతా ముష్టి మేళ మనకు అనవసరం అనిపించి వాళ్ళు ఏమంటే మనకేంటి. పాపం అంటే ఎండ్ ఆఫ్ ద డే జాబ్ ఏం చేస్తున్నా ఫీలింగ్స్ ఒకటే కదా. అంతే కదా కదా, అర్థం చేసుకోరు మీరే. బ్రదర్స్ మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు వాళ్ళందరికి అర్థమయ్యేలాగా డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఏంటి? సాయి ధరమ్ తేజ్ డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్. ఫస్ట్ థింగ్ దట్ అట్రాక్ట్స్ మీ స్మైల్ అండ్ ఐస్. దాని తర్వాత షీ షుడ్ బి అ వర్కింగ్ ఉమెన్. వర్కింగ్ ఉమెన్ అంటే చాలా బాగున్నాయి కాంబినేషన్స్. వర్కింగ్ ఉమెన్, వెల్ ఎడ్యుకేటెడ్, షుడ్ హ్యావ్ లైక్ a huge sense of humor. రాసుకున్నారు కదమ్మా. ఎవరు వాళ్ళు అప్లై చేసుకునే ప్రాసెస్ లో వాళ్ళు ఉండండి. ఎస్ ఫిల్టరింగ్ మొత్తం ప్రదీపే చేస్తాడు. ఆడిషన్ చేసి మీరు నవ్వండి సరే అన్ని. అంటే మరి ఇంత అందంగా నవ్వితే కష్టం కానీ బాగా నవ్వాలమ్మా. వాళ్ళు చూడండి ఇప్పుడు జోక్ వేయకుండా నవ్వుతూనే ఉన్నారు వాళ్ళంతా. అయితే నవ్వడం ఇంపార్టెంట్ అన్నారు మీరు. బట్ డెఫినెట్లీ తప్పకుండా. బట్ పిపిపి డుమ్ 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 ఎప్పుడు అనుకుంటున్నారు? ఇంకొక 4 years. అయితే రౌండ్ ఫిగర్ ఏమైనా ప్లాన్ చేశారా లేకపోతే ఎందుకలా? అంటే ఏం లేదు, 34 స్టార్ట్ చేసి 35 గానే పెళ్లి చేసుకుంటానని. ఎతకడం మొదలు పెడితే టైం పడుతుంది కాబట్టి అదే అర్థం చేసుకోవాలి అవతల వ్యక్తిని. మా అమ్మ అర్థం తీసుకోవాలి నన్ను ప్రస్తుతానికి. సో ఎందుకైనా మంచిది, ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ నేర్పించారు కదా. మనకు తెలియదు. నేను బ్రెజిల్ కూడా నేర్పిస్తాను మా అమ్మకి. బ్రెజిల్ లో పోర్చుగీస్ మాట్లాడతారంటే అది కూడా నేర్పిస్తాను. అది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా నచ్చారా? అంటే మా టిక్కా హీరోయిన్ ఉంది కదా లరిసా. ఓకే, ఇంకా తిక్కలోనే ఉన్నాం బాగా, తప్పదు. బట్ వండర్ఫుల్. అండ్ ఇలా హీరోయిన్ గురించి చెప్పినప్పుడు, అది కూడా నాన్ తెలుగు స్పీకింగ్ హీరోయిన్ గురించి మాట్లాడినప్పుడు, డెఫినెట్లీ షూటింగ్ లో చాలా మంది ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు? తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 4. చిన్నప్పుడు ఎప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుని అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. నాకు ఫ్రెంచ్, డాక్టరేట్ ఇన్ ఫ్రెంచ్. నేను మర్చిపోయాను డాక్టర్. అదే సర్టిఫికేట్ దొరక్క వదిలేశారు కానీ. సో అండ్ పంజాబీ ఏమైనా నేర్చుకున్నారా? లేదు పంజాబీ ఎందుకు. మరి మెహరీన్ తో ఎలాగా? హౌ జవాన్ లో ఆవిడ హీరోయిన్. ఆవిడ తెలుగే ఎక్కువ. తెలుగే మనం చెప్పింది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముక్కలు ముక్కలుగా తెలుగులోనే కవర్ చేస్తారా? చాలు, దాని మించి నేను కవర్ చేయలేను. ఇట్స్ టూ బిగ్. ఆవిడకి అర్థమవుతుంది ఈ మధ్యన చాలా. అన్నాను ఇంత బాగా ఎలా అర్థమవుతుంది. జవాన్ లో వర్క్ చేశాను, అది కూడా సాయి ధరంతో. ఆబ్వియస్లీ తెలుగు వస్తుంది అని. అవును, నేను దగ్గరుండి తెలుగు నేర్పించాను. అమ్మా ఇవి నేర్చుకోకూడదు, ఇవి నేర్చుకోవాలి అంటే. మా డైరెక్టర్ కూడా మంచి, ఆయనకి గ్రిప్ ఉంది తెలుగులో. సో ఆబ్వియస్లీ ఆయన దగ్గర నేర్పించుంటారు. అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉన్న మెహరీన్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది మీ గురించి. అవును, ఆ రోజు ఫోన్ లో కూడా ఆ ఫోన్ మర్చిపోదాం మనం. అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది అందుకు అక్కడ సరిగ్గా అర్థం కాలేదేమో. ఇప్పుడు ఈ రోజు ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసింది. కాల్ వల్ల ఎక్స్ప్రెస్ చేసింది. లేదు, నిజాయితీగా నిజం చెప్పింది. సో లెట్స్ సీ. Teju, what's up? How are you? So finally, firstly, welcome to KTUC, and I'm sure you guys are having a lot of fun there. And I'm missing all of this, and I'm promoting our film here. I would call you a symbol of joy, symbol of happiness of our industry. You know, you're a happy soul, and I've always seen you smiling and having lots of fun and, you know, laughing, and there's never been a dull moment that I've seen you, you know, with a sad face. So keep it up. You know, you're like energy. You give all of us energy on the sets, and it was lovely working with you on Jawan. And I really hope and pray that Jawan sets another landmark for you and all of us, you know, working on this project. And I'm really looking forward to working with you again soon. And just be the way you are and keep rocking. See you. సో అంటే డెఫినెట్లీ ఈ మూవీ గురించి అటు మీతో ఉన్న కో యాక్టర్ మాట్లాడినా, అంటే ఇట్స్ ఫర్ ద నేషన్, జవాన్ వర్కింగ్ ఫర్ ద నేషన్. సో అకార్డింగ్ టు యూ, మీకు ఏదైనా ఈ జవాన్ మూవీ అప్పుడు కానీ, ఆ జవాన్ గురించి కానీ, వీటి గురించి కానీ ఏమైనా తెలుసుకునే ప్రయత్నాలు జరిగాయి? ఇట్స్ అబౌట్ సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్. బార్డర్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న సమస్యలు కానీ, మీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఎదుర్కొన్నప్పుడు నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి, నువ్వు తీసుకున్న స్టెప్స్ ఏంటి, అండ్ హౌ యూ స్టూడ్ అప్ ఫర్ ద రైట్ కాజ్. లైక్
నువ్వు కానీ ఎనీబడి ఇన్ దిస్ హోల్ ప్లేస్ కెన్ స్టాండ్ అప్ ఫర్ ద నేషన్, కెన్ స్టాండ్ అప్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో ఆ బేసిస్ మీద తీసుకొని జవాన్ అని చెప్పి అనుకున్నాను. డెఫినెట్ గా ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ సోల్జర్ అంటారు. ఎస్. సో ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్, వండర్ఫుల్. బట్ నేను మాత్రం టైటిల్ వైపు వెళ్తాను కదా, తెలుసు కదా నా కాన్సెప్ట్, తెలుసు కదా మీకు. ఇప్పుడు నా స్టైల్లో నేను గూగుల్లో 2 days ఎతికితే తప్ప దొరకని కొన్ని ఆన్సర్లు నేను మీకోసం ఒక క్వశ్చన్స్ తయారు చేశా. ఇప్పుడు నీ క్వశ్చన్స్ అడుగుతా, చాలా భయంకరంగా ఉంటాయి క్వశ్చన్స్. పర్లేదు. ఆన్సర్ చేస్తే ఓకే, ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాం మనం. నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్తే ట్రూత్, చీటీ తీసుకుని ఏది ఉంటే అది. ఆన్సర్ కనుక తప్పు చెప్పినా చెప్పలేకపోయినా డేర్ తీసుకుంటాను. రైట్? ఎస్, బ్రింగ్ ద బోత్ బుచ్. ఫస్ట్ క్వశ్చన్ సార్, వెన్ వాజ్ ఇండియన్ ఆర్మీ ఫౌండ్? ఐడియా తెలీదు. అలా అలా చెప్తారు? తెలీదు అంటే తెలీదు. అయ్యో ఏదో చెప్పండి సార్, బాగోదు. ఏదో చెప్పాలి. ఆప్షన్స్ ఏమన్నా? April 1st, 1895, August 14th, 1947, January 26th, 1951. None of the above. నన్ ఆఫ్ దే పోయండి సార్, ఇచ్చిదే 3. అదే నేను ఇచ్చిన దాంట్లో హింట్ ఉంది. ఏంటో? August 14th, 1947, January 26th, 1951, April 1st, 1895. Sir, I'll go with Jan 26th, 1951. ఎందుకు అలా అనుకున్నారు? ఏదో ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చేసి 4 ఏళ్ళు అయిపోయింది కదా. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒకటి ఉంది, ఇండియన్ ఆర్మీ ఒకటి ఉంది. నువ్వు కరెక్ట్ గా చెప్తే దాన్ని బట్టి ఆన్సర్. అమ్మో, మరి ఇది ఇక్కడ ఏదైనా ఆర్మీ సార్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే 1895. నేషనల్ ఆర్మీ, ఇంటర్నేషనల్ ఆర్మీ కాదు, ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదే సార్, ఇంటర్నేషనల్ తో ఫైట్ చేయడానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ. 1895. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ట్రూత్. ఏంటి సార్ చూస్తే మళ్ళీ ఏంటి అందులో ఏరుతున్నారేంటి మీరు? టమాటో రేట్లు పెరిగాయి, అలా ఏరకూడదు. ఏమొచ్చింది? ఇది ఈజీ. నేను ముందు ఏది మిస్ అయిందో నాకు తెలుసు. నెక్స్ట్ అది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదే రాలేదేంట అనుకున్నా, అదే ఫస్ట్ వచ్చింది. ఏంటి? ఓకే, ట్రూత్. ఇప్పుడు నిజం చెప్పాలి. ది మోస్ట్ బ్యూటిఫుల్ అమాంగ్ ద 3. 1 మెహరీన్, 2 రాశికన్నా, 3 రెజీనా. ఒకటే ఆన్సర్ ఇవ్వాలి సార్. టేక్ యువర్ ఓన్ టైం సార్, ప్రాబ్లం లేదు. 5 seconds ఇస్తాను, తీసుకోండి. తీసుకోండి. ఆన్సర్ రాశికన్నా. నాకు టైట్ కాంపిటీషన్ ఉందబ్బా. కాదు, నీకు ఏ బడ్జెట్ లో కాంపిటీషన్ వచ్చేస్తుంది నీకు? మెహరీన్ కన్నా, రెజీనా కన్నా, రాశి కన్నాయే ఎక్కువ అందంగా ఉంటుంది అని డిసైడ్ చేసి చెప్పిన సాయి ధరమ్ తేజ్. రాసుకోండి రా. ఆల్రెడీ రాస్తున్నారు, ఆల్రెడీ రాస్తున్నారు. మనం చెప్పక్కర్లేదు, ఇది మరి చెప్పినందుకు మరి గట్టిగా రాస్తారు. ఆశిస్తూ కేటీయూసీ ప్రదీప్. yes. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఇస్తా. హూ ఇస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్ ఆన్సర్. వండర్ఫుల్, సూపర్. సో నేను తెలియకుండా ఉండాలి, డేర్లు ఎక్కువ రావాలని చాలా టఫ్ క్వశ్చన్స్ చేరాను. బట్ ఈయన ట్రూతే కోరుకున్నారు, మీరు మళ్ళీ అందులో పడేస్తారు. పెద్దగుంది. అబ్బో, ఇలా నాకు కావాల్సిందేగా. హ్యావ్ యూ ఎవర్ డేటెడ్ ఎ స్టార్? ఏ హీరోయిన్ అయినా మీరు డేట్ చేశారా, లేదా ఏ హీరోయిన్ అయినా మిమ్మల్ని డేట్ కి అడిగారా? 2 ఎస్ అయి ఉంటది, 2 పేర్లు చెప్పండి. 2 ఎస్ కదా. ఫస్ట్ నో, ఐ హావెంట్ డేటెడ్ ఎ స్టార్. నెవర్ డేటెడ్ ఎ స్టార్. స్టార్ ఎవరు లేదు, స్టార్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో లేదు. పాలు షూటింగ్, మనం కష్టం. So have they asked? No, I have asked. ఓవులు ఓవులు Larissa. Larissa. తిక్క హీరోయిన్ అడిగాను. Yeah, I asked her. ఏమన్నారు? I'll ask my boyfriend and tell him. ఓకే, ప్యాకప్. అప్పుడు వచ్చింది ఆ పాట, తిక్క తిక్క తిక్కగా ఉన్నదే. అప్పుడే చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు. తిక్క హీరోయిన్ ని పాపం డేట్ కి అడిగారంట. ఆవిడ వస్తా అన్నారు కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోవడం డౌట్ వచ్చి అడిగి చెప్తానన్నారా. బట్ ప్రాబ్లం, దాని తర్వాత ఇంక మళ్ళీ ఎప్పుడు ఎఫర్ట్ చేయలేదు. ఒకసారి హార్ట్ బ్రేక్ చాలు, దాని తర్వాత మళ్ళీ అన్నిసార్లు ఎందుకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్? చైనా. సెకండ్ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్? ఒకటే క్వశ్చన్ అడగాలి కదా నువ్వు. అది ముందు సెకండ్ అనే నెంబర్ మర్చిపోయాను సార్. క్వశ్చన్ నెంబర్ 2 అనుకున్నాను, అది సెకండ్ లార్జెస్ట్. ఇంత ఈగోయిస్టిక్ పర్సన్ నేను అనుకోలేదు. ఒక ఫోన్ కాల్ వల్లే కదా ఇలా తయారైతే. ఇప్పుడు ఈ శివంతో వదిలేసి ఆ ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తుంటారు అందరూ, ఏం జరిగిందని. సరే, ఓ పని చేద్దాం. సెకండ్ లార్జెస్ట్ ఇది ఆన్సరు.
మీరు చెప్పకండి. Sir, second largest- ప్రాంక్ కాల్ తీసుకుని మళ్ళీ కాల్ చేస్తాం. సరే సెకండ్ లార్జెస్ట్ చెప్తాను రష్యా. రష్యా రాంగ్ ఆన్సర్. మరి ఏంటి అది కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఇండియా. అబద్ధాలు చెప్తున్నావు. నిజం. గూగుల్ తల్లి. ఫస్ట్ చైనా. పాపులేషన్ లో మనం ఎలా ఉన్నాం కదా, అవును. సో దట్స్ వై సెకండ్ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. సో ఫస్ట్ ఇస్ చైనా, సెకండ్ ఇస్ ఇండియా, థర్డ్ ఇస్ బ్రిటన్. అబ్బా. సో రష్యా ఇంకా రాలేదు, వస్తుంది మెల్లగా. సో గ్రీన్ డేర్ తీసుకోవాలి రాంగ్ ఆన్సర్ ఇచ్చినందుకు. ఓకే, టైటిల్ బ్రేక్. అరే సెటప్ తీసుకురండి రా. మీరు ఇప్పుడు అంటించున్న టైల్స్ ని ఎరగొడతారు. ఓకే. నిజంగా ఇరిగింది, నిజంగా ఇరిగింది. నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజంగా ఇరిగినది. నేను ఒక చిన్న మొక్క మా ఇంటికి తీసుకెళ్తాను. గుర్తుగారా? నేను మా అమ్మకి చూపించుకుంటాను. అమ్మా ఐ బ్రోక్ ఇట్. సార్ మీరు మామూలు వాళ్ళు కాదు సార్. చేయకి ఏమైనా అంటుకుందా? లేదండి, అసలేం తెలియలేదు. అసలు తెలియలేదు. బట్ వండర్ఫుల్. దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించదు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. హీస్ ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్ బ్రేకింగ్ టైం. సో ప్లీజ్ ఇంట్లో ట్రై చేసి వెళ్ళండి. శుభాబ్, మీరు పగలగొట్టే దానికంటే అది కింద పడ్డాక ఆర్పే టాస్క్ చాలా గట్టిగా ఉంది నాకు. నువ్వు బాగా కష్టపడ్డావు ఆ విషయం. వాళ్ళ అబ్బా సెట్ రాదు కదా. అదే కదా, ఎదుగు కాలే కుడితే కొట్టారు. ఇన్సూరెన్స్ లేదా? బట్ అడిగారు నాగార్జున గారిని, తప్పదు రెంట్ కట్టాల్సిందే అన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్. మీరు 2 ట్రూత్ 1 డేర్ వచ్చింది మీకు ఇప్పుడు వరకు. సో నెక్స్ట్ మీ చేతిలోనే ఉంది. వెరీ ఈజీ. హౌ మెనీ సెక్టార్స్ ఇన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్? మేజర్ డిపార్ట్మెంట్. 3. ఇండియన్ ఆర్మీ, ఓకే, ఇండియన్ నేవీ, ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సూపర్. రాంగ్ ఆన్సర్. ఇంకోటి ఉంది సార్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అని ఇంకోటి ఉంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ 3 కరెక్టే. 4వది నేను కూడా ఎత్తితే కానీ నాకు తెలియలేదు సార్. మరి చెప్పాలి, ఇంకా 4 ఉన్నాయని చెప్పాలి కదా. ఇంకోటి ఉందని చెప్తే అప్పుడు నువ్వు చెప్పున్నావు. నేను లే, మీరే 3 అన్నారని నేను ఆగిపోయా కామన్. నేను తప్పేమో ఆగా, తర్వాత నాకు అర్థమైంది. డేర్ ప్లీజ్. అమ్మో ఈయనైతే దాచుకుంటాడు. మాకు బాగా అచ్చొచ్చినది, మాకు బాగా కుదిరేది ప్రాంక్ కాల్. సో సాయిధరం తేజ్ కి మాకు ఒక ప్రాంక్ కాల్ అనుబంధం ఉంది. సో రివెంజ్, ఇట్స్ రివెంజ్ టైం. ఎవరికి కాల్ చేస్తున్నారు? అది కాకుండా ఇంకేమని చెప్పచ్చు. ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చేసాను, చీటీ లోపల పెట్టేశారు. మీ ఇష్టం, టేక్ యూర్ టైం. ఎవరికి చేద్దాం అనుకుంటారు? ఎవరికి చేసే ఆప్షన్స్ ఉన్నాయి? వెన్నెల కిషోర్, హర్ష, వాయిదా. ఎవరు ఫోన్ ఎత్తే వాళ్ళు. మీరు కనుక మెహరీని చేస్తే గ్యారెంటీ సమస్య లేదు ఆవిడ. ఇంకేంటి విచిత్రాలంటది ఆవిడ. హలో అన్నా. ఎందుకు ఎందుకు ఊరికే? నేను అసలు ఏ విషయం మీద ఫోన్ చేసా మీకు తెలుసా? చెప్పండి. అది చాలా ఒక పెద్ద ఇష్యూ. నేను ఇరుక్కున్నాను ఇక్కడ. మన విలన్ ఉన్నాడు కదా, ఆడికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. చాలా ఆల్మోస్ట్ ట్రైపాడ్ రేంజ్ లో ఉంది సిచ్యువేషన్. షూ కొనాలి. అండ్ నాకు బేసిక్లీ వాడితో ప్రాబ్లం అంటే వాడు చాలా ఎక్కువ తుమ్ముతున్నాడు. స్నీజింగ్ ఎక్కువ అయిపోయింది వాడికి. అదే ఏంటి అసలు అర్థం కాదు, ఏం చేయాలి అసలు, దాన్ని కంట్రోల్ చేయాలంటే కుదరట్లేదు. కాదు ఏం లేదు, గోవాలో తీసుకెళ్ళాలి వీళ్ళని. ఎక్కడికి? వీళ్ళకి కొంచెము బయట స్పేస్ ఇవ్వాలి. మనం మరి కన్ఫైన్ స్పేస్ లో పెడుతున్నాం కదా, క్లాస్ట్రోఫోబిక్ అయిపోతున్నారు. అదే నేను బాంబేకి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ పర్మనెంట్ ఉన్నట్టుంది కదా. మా విలని అది వెంటనే తగ్గిపోయాడు. వెంటనే అదేంటి అదేదో పాట ఉంటది, ఏంటన్నది
కానీ అన్న సుఖమే కోరుకునేదనుకో కాదు కిషోర్ అన్న, మనం మామూలుగా మన ఇద్దరు మాట్లాడుకున్న టాపిక్ అసలు మనం ప్రదీప్ మీద ఒక చిన్న ప్రాంక్ వేస్తని చెప్పి మరి ఎవరికి అర్థం కావట్లేదు. ప్రాంక్ కాల్ చేసింది మీకు మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి, కానీ మన ఇద్దరం కలిసి ప్రదీప్ని ప్రాంక్ చేసాం చూడండి. అసలు ఐ లవ్ దిస్ ప్లాన్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ అన్న, మీరు మా ఫోన్ ఎత్తి మనం ఇద్దరం కలిసి ప్రదీప్ని ప్రాంక్ చేసాం. కిషోర్ గారు ముందే మాట్లాడుకున్నారా అంతా ఈ విషయాలన్నీ? లేదండి, మాట్లాడుకోలేదండి. డైరెక్ట్ ఆయన మెసేజ్ పెట్టేశారా? సర్ప్రైజా? మీ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ అనుకున్నాను, ఫోన్ కాల్లో కూడా ఉంది ఇద్దరిది. వాట్ ఎ కాంబినేషన్. అండ్ వెనల్ కిషోర్ గారు మంచి ఫోన్ లో కూడా చాలా బాగుంటుంది వాయిస్. ఈసారి క్రీమ్ బిస్కెట్ ఫోన్ లో కూడా. సార్ గురువు గారు థ్యాంక్ యూ సో మచ్. పాపం కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో సాయిధరం అంటే మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాడు ఆయన. సో ఈ షోలో ప్రాంక్ కాల్ అనగానే చాలా బాగా మాట్లాడారు. బట్ ఇది కాదు, నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే వన్ థింగ్ సీక్రెట్ అబౌట్ సాయిధరం తేజ్. కానీ బేసిక్ గా అంటే చెప్పొచ్చు, కానీ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ ఉండాలి సార్ ప్లీజ్. వే టు లాయల్ అంటే ఇక ఆయన మీరు ఊహించలేరు అంత లాయల్ నేను ఆయనకి. ఊహించలేదు అంత సరే మీరు ఎంత టచ్ లో ఉంటే చెప్తానా సరే నేను చెప్పలేనండి ఆ సీక్రెట్. ఎందుకంటే ఆ సీక్రెట్ చెప్తే ఇంకా మీకు ఇది లాస్ట్ షో అయిపోద్ది. తర్వాత మీరు మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఉన్నారు సార్ దీని మీద ఆధారపడి ఇల్లు ఈఎంఐలు ఉన్నాయి సార్, ప్లీజ్ మీరు అలా చేయకూడదు. ముందే మీకు ఇంకా మీకు పెళ్ళి అవ్వాలి, చాలా పనులు ఉన్నాయి మీకు కూడా. ఈ నా వైపు వచ్చేలా ఉన్నాయి. మీ మంచి కోసమే ప్రదీప్ గారు చెప్పేది, నా మంచి కోసం కాబట్టి ఆయనలో ఒక మంచి క్వాలిటీ. ఆయనలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే చాలా జనరస్ పర్సన్. బేసిక్ గా అందరికి అన్ని పంచాలని కోరుకునే క్యాండిడేట్. అందరికి అన్ని పంచాలనుకునే క్యాండిడేట్ అంటే నవ్వుతాడేంటి సార్ ఆయన? ప్రేమని దాచుకోకూడదు, ఏది దాచుకోకూడదు అంటే ఇప్పుడు ఆయన ఫార్ములా ఒకటేనండి. మీరు ఎంత ఎదుగుతుంటే అన్ని గోడలు కట్టద్దు, ఎంత ఎదిగినప్పుడల్లా అన్ని టేబుల్ పెంచండి. You better should have a long table, tall of strength అని బిలీవ్ చేసి ఒకే ఒక మనిషి మా సాయిధరం తేజ్. ఏ విలన్ అభి బస్ రే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న. ఏంటో ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకున్నాడు, మళ్ళీ మామూలుగానే మాట్లాడుకున్నారు. అంటే బేసిక్లీ ఇక్కడ ఏమైందంటే నాకు ప్రాంక్ కాల్ ఎందుకు వస్తుందని చెప్పి ముందుగా డౌట్ వచ్చింది. సో ఇద్దరిని ప్రిపేర్ చేసి పెట్టా, అరే ప్రాంక్ కాల్ కాదు ఈసారి మనం ప్రదీప్ని ప్రాంక్ చేద్దాం. సరే ఇది ప్రాంక్ కాల్ కి ప్రాక్టీస్. అబ్బా ఇప్పుడు ఒరిజినల్ ప్రాంక్ కాల్ మీరు డిసైడ్ చేయండి ఎవరికి కాల్ చేద్దాం. ఆహా రాశి కన్నా ఇది ఎలా ఉంది? ఇది మేము ప్రిపేర్ అయ్యా, మెసేజ్ చేయకూడదు మీరు ముందే. ఫోన్ చేస్తాను. హలో 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 కనెక్ట్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం అవలా. నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది అబ్బా, ఒక్క నిమిషం. హలో జీ వెయిట్ ఒక్క నిమిషం ఆగు. యా వెయిట్, నిన్ను వెయిట్ చేయమని చెప్పాను, నిన్ను కాదు చెయ్యి. ఒక్క నిమిషం ఆగు. అంటే ఇప్పుడు బేసిక్లీ చాలా పెద్ద సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను నేను. ఐఎమ్ క్వైట్ స్టక్. ఐ డోంట్ నో వాట్ టు డూ. Basically, they're following me. Who's following you? One guy is there. I said no, but that was like I can't stop it, and he's following me. I was like, I don't know what to do. Someone following you? But you are brave enough. No wonder, Abhishek. If someone following you, then face it. Well, you are not the person who will run away from anyone. Arey, if it is if it's a straight guy, it is fine. It is not a straight guy. Oh, some gay guy is trying to return you. Yeah, and he's saying that he's very close to you and he knows you also. What rubbish, guy? I know, that's what I said.
the name? Some Prakash Gupta, it seems. Hey, Gupta. I don't know that person. Huh? I don't know that person. Then why is he telling your name that I know Rashi? Rashi is a very close friend of mine and Rashi is my cousin. Anybody can come and tell you like, oh, I'm not friends with this That's what I was person. thinking. That's what I said. Yeah. What So the who's on hell? the other call? It is not a call. Basically, it is called a prank call. What rubbish, yaar? Seriously? Come on. What rubbish? So basically, I've been. Am I on radio? Am I on TV? Where am I? You're on Pradeep's KTUC. Oh my God, Pradeep! Yes. Oh Hello. my God, I should have just thought this was a prank. As soon as it has known us, I No, should have just and thought. first of all, I didn't think that he'd actually pick up the call. And the pick up the call, he Oh, says, God. Sparkles. I was like, what the hell? Starting to speak about. Okay, cool. You made a fool. Actually, you didn't. I Did think I? you did make a fool of me. Hey, You did. Baje Actually, I wouldn't have believed you. I thought he was just saying something. Some story. No. Yeah. Initially, I was thinking about a story, what to mention. I think I didn't know. Yes, I am the Prakash Gupta. Oh. Hello, Rashi garu. This is Prakash Gupta. Your cousin. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? Friend ప్రకాష్. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రకాష్ చెప్పండి. Yes. ఎలా Best friend ఉన్నారు? Prakash enter. మీరే ఒప్పుకోలేదు, చూసారా? ఆవిడ ఒప్పుకున్నారు. ఎలా ఉన్నారు? నేనా? ఎందుకు టార్చర్ పెడుతున్నారు మీరు? నేనా? ఆయన ముందన్ని ప్లాన్ చేస్తున్నాడండి ప్రాంక్ కాల్ అంటే. అందరికి చెప్పుకొచ్చాడంట, ఫ్రెండ్స్ అందరికి ప్రాంక్ కాల్ చేస్తాను రెడీగా ఉండండి అని. సో మీ ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయలేదంట, అందుకని మీ పేరు తీసాం. ఓహో, ఓకే. ఇది కూడా ప్రిపేర్డ్ అండి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇది కూడా ప్రిపేర్ అయ్యారు, నాకు అర్థమవుతుంది. మీరు ఫోన్ ఎత్తగానే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు. కాల్ హలో అని మీరు అన్న తర్వాత కనెక్ట్ అవ్వట్లేదంట. ఈయన చూడండి నాకు. బట్ సో స్వీట్. ఎస్, ప్రకాష్ గుప్తా గారిని అడిగానని చెప్పండి. అండ్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ రాశి. Thank you so much. Have fun, you guys. ఎస్, థ్యాంక్ యూ. care. థ్యాంక్ యూ. Bye. బాయ్. ఎన్ని రోజులైంది నాకు గొంతు విని? కదా సేమ్ ఫీలింగ్ నాకు కూడా. అప్పుడెప్పుడో బంగారు పాట విన్నప్పుడల్లా నా బెల్లం శ్రీదేవి. బెల్లం శ్రీదేవి. ఎస్, థ్యాంక్ యూ బెల్లం శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెమరీస్. Yes. యూనో అండ్ ఆల్ ద టైమ్ ఎలా అయితే మీ ఫ్యామిలీతో అంత క్లోజ్ గా ఉంటారో, యూనిట్ లో కూడా మిగతా యాక్టర్స్ తో, డైరెక్టర్ తో, టెక్నీషియన్స్ తో అందరితో అంతే సరదాగా ఉంటారని మీరు. Yeah. అండ్ అలా మీతో చాలా క్లోజ్ గా మూవ్ అయిన మరో వ్యక్తి, ఆ వ్యక్తి ఏమంటున్నారు మీ గురించి ఒకసారి విందాం. హాయ్ ప్రదీప్, కొన్ని ఎపిసోడ్స్ మీ షో చూశాను, చాలా బాగా చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ఐ విష్ ఐ వాజ్ దేర్ ఇన్ యువర్ స్టూడియోస్ టు టాక్ మోర్ అబౌట్ జవాన్ అండ్ మై హీరో, అవర్ హీరో సాయి ధరమ్ తేజ్. Where should I start from? There are so many good qualities I can keep talking about Sai. Audio release lo kuda cheppanu, he's one of the sweetest co-star I've ever had. There's so many things I've learned from Sai, though he's much younger to me and in terms of work also much junior to me. I wish my son grows up like Sai. I haven't found anything negative about Sai. He's such an amazing person. Sai, I promise you, I would love to be your villain any day. You're such a sweetheart, and I wish you the best of best in life, and wish to see you as a superstar at great heights, and lovely fan following, amazing career, and all that. Wishing you the best, and love you. జవాన్ మూవీలో మీకు విలన్ గా నటించిన వ్యక్తి ప్రసన్న గారు. మా అందరికి ఎంతో బాగా పరిచయం ఉన్న స్నేహ గారి హస్బెండ్. అండ్ రియల్ లైఫ్ లో ఆయనకి మీరే హీరో అంటున్నారు. నాకు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ కొడుకుని. అలాగా అమ్మో కష్టమైపోతుంది, తను తెలియట్లేదు. యాజ్ యూ సెడ్, మనం మాట్లాడుకుంటున్న ద టైటిల్ అండ్ స్టార్టింగ్ లో వండర్ఫుల్ లైన్ వాట్ యూ సెడ్, ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ సోల్జర్. అండ్ స్పెషల్లీ ఆ టైటిల్ కి చాలా చాలా పవర్ ఉంది. ఆ టైటిల్ అంటే యావత్ భారతదేశం, మన భారతదేశం అనే కాదు, ఏ దేశంలో అయినా ఆ సోల్జర్ కి దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కాలి. ఎందుకంటే రాత్రనక పగలనక ఎండ వాన ఇలా అన్ని మనం ప్రశాంతంగా మన ఇంట్లో ఉండగలుగుతున్నాం అంటే రీజన్ వాళ్ళు. అంత మంచి టైటిల్ తో వస్తున్న మీ సినిమా కోసం మా తరఫు నుంచి కేటీయూసీలో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో మాకు తెలిసిన వ్యక్తిలో ఒక జవాన్ ఉన్నారు. సో వారిని ఇక్కడికి ఆహ్వానించాం.
వారి గురించి కొంచెం తెలుసుకుందాం. Yes, sure. Let us welcome him. సార్, మాకు చాలా ఆనందం, చాలా గర్వంగా ఉంది మీరు మా ఈ షోకి రావడం, మాతో పాటు ఇలా కూర్చోవడం. సో మీరు ఎంతో మందిని రిప్రజెంట్ చేయబోతున్నారు. డెఫినెట్ గా ఎంత కష్టం ఉంటుందో అని వెనకాల మా అందరికి అర్థం అవుతుంది. కానీ మాకు తెలిసింది గోరంతే, అక్కడ జరుగుతున్నది ఇంకా చాలా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మీకు సెల్యూట్ చేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము సెల్యూట్ చేయాలి. యూనో, ఇంట్లోంచి ఒక మెంబర్ ని అంత దూరం పంపించి నేషన్ కోసం ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెం. అంటే నేను అడిగే ఒక సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ సోల్జర్? ఒక జవాన్ అంటే ఏంటి? సోల్జర్ హ్యాజ్ ఏ ఓ విధంగా చిన్న విషయంలో చెప్పాలంటే ఏ స్వార్థం లేకుండా మన దేశం కోసం అంటే ఎలాంటి పట్టింపు లేకుండా అతను ఎలాంటి వాడు, ఏ జాతి, ఏ కులము, మతము లేకుండా ఒక దేశభక్తిగా పోరాడేవాడు ఒక సోల్జర్. సో అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్, ఎప్పుడు వస్తారు ఏంటి అని. డిఫరెంట్ పోస్టింగ్ లో ఒక్కొక్క చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. అవును, స్థిరంగా ఒక ప్లేస్ లో ఉండలేము. వచ్చేసి మామూలుగా కొన్ని ప్లేస్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్ కానీ, లదాఖ్ ప్లేసెస్, తర్వాత విడివిడి ప్లేసెస్లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంట్లో కూడా ఆ విధంగా అంటే మాకు కాల్స్ వస్తాయి అనమాట. ఏదో పండుగ వచ్చిందా, దసరా వచ్చిందా, దీపావళి వచ్చిందా అంటే రాలేము, ఆ పరిస్థితుల్లో ఉంటారండి సోల్జర్స్. సో ఆ విధంగా దేశం కోసం ఒక్కటే చిన్న భావన మనసులో, నా దేశం కోసం ఏదో ఒకటి చేస్తున్నాను అని ఒక చిన్న ఆలోచన. మీరు చేసే ఆ త్యాగం, మీరు చేసే ఆ సర్వీస్ వల్లే మేమంతా పండుగలు చేసుకోవాలి, ఇలా ఇంత పండగలు చక్కగా చేసుకోగలుగుతున్నాం, ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం మా ఇంట్లో వాళ్ళందరితో. చిన్న లైన్ చెప్పాలనుకుంటున్నాను, సరిహద్దులో మేము చూసుకుంటాము, దేశం లోపల మీరు చూసుకుంటే చాలు, మన దేశం చాలా బాగుంది. అయితే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ సినిమాలో యాజ్ వీఆర్ టాకింగ్ ఒక మిజైల్ పేరా, ఆక్టోపస్ అన్న పేరు మీద మిసైల్ సిస్టమ్. నా దగ్గర ఇంకో వేరే మిజైల్ సిస్టమ్ ఉంది. కొన్ని మిజైల్స్ దొరికాయి, అవి ఎటైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి, అవి అటు ఇటు వెళ్ళకూడదు, వాటిని డిఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ మిసైల్ వెనకాల ఒక సెలబ్రిటీ దాంకుని ఉన్నాడు. ఓకే సరే, ఓకే రెడీ. దానికి ఒక ప్రశ్న ఉంటుంది, దాని ఆన్సరే పాస్వర్డ్. ఓకే రెడీ. అర్థమవుతుంది దీనికి. దేర్ 8 మిసైల్స్. ఎస్, నా దగ్గర 8 ప్రశ్నలు ఉంటాయి. 8 మిసైల్ వెనకాల ఒక సెలబ్రిటీ. రెడీయా? రెడీ. బెస్ట్ ఫ్యామిలీ పర్సనా, మూవీ స్టారా? అంటే ఇప్పుడు వచ్చే సెలబ్రిటీ కి మీరు బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ అని ట్యాగ్ ఇస్తారా, మూవీ స్టార్ అనే ట్యాగ్ ఇస్తారా? రెండిట్లో ఒక ట్యాగ్ ఇవ్వాలి. 3. నెంబర్ 3, మిసైల్ నెంబర్ 3. బెస్ట్ ఫ్యామిలీ పర్సన్. వండర్ఫుల్. మీ బాండింగ్ వై ఇస్ బెస్ట్? ద కైండ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ ఐ స్పెండ్. నాకు అంటే నేను యాక్టింగ్ అనుకున్న ముందు నుంచి నాకు ఈజ్ వన్ ఆఫ్ మై గైడింగ్ పర్సనాలిటీస్. సో ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ చిన్నప్పటి నుంచి ఆయనతో ఆయన నాకు హీ ఇంట్రడ్యూస్ మీ టు స్టార్ వార్స్. లెగోకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, బొమ్మలతో ఎలా ఆడుకోవాలి ఏంటి. ఆయన హీ యూస్ టు టేక్ మీ టు దట్ ట్రిప్ అనమాట, ఇలాగ ఆడుకుంటాం ఇలాగ. సో నాకు చాలా నేర్పించారు ఆయన. సో మోర్ దెన్ ఒక మూవీ గైడెన్స్ కంటే నాకు ఆ పర్సనల్ బాండింగ్ ఉంది కాబట్టి ఐ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ ఈస్
perfect family person. వండర్ఫుల్ పర్సన్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. Yes. సో నెంబర్ 3 మిసైల్ మీరు వాడేశారు, ఇక మళ్ళీ వాడడానికి లేదు. వన్ డైరెక్ట్ కాంపిటీషన్ ఫర్ ది స్టార్ ఇన్ టాలీవుడ్. టాలీవుడ్ లో ఇప్పుడు వచ్చే స్టార్ కి ఎవరు డైరెక్ట్ కాంపిటీషన్ అని మీరు అనుకుంటున్నారు? Okay. ఇన్ ఎనీ విచ్ వే, ఎలాగైనా. మిసైల్ నెంబర్ 1. నెంబర్ 1 యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంటే ఆయనకి డైరెక్ట్ కాంపిటీషన్ టాలీవుడ్ లో. There's no competition. నో కాంపిటీషన్. He's a superb actor, superb dancer, great dialogue delivery, a great personality, and I don't think he has competition in that. Very talented person. 3 క్యారెక్టర్లు 3 వేరియేషన్ తో జైలు అవకాశం చూపించడం పీక్స్ అది. I know. ఒకటే యాక్టర్ 3 సార్లు కనిపిస్తారు. Superb. డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ స్టార్ మోర్ గుడ్ లుకింగ్ దాన్ హిమ్ ఇన్ టాలీవుడ్. ఇప్పుడు వచ్చే స్టార్ కన్నా మీ ఉద్దేశంలో ఐ థింక్ ఇంకెవరన్నా గుడ్ లుకింగ్ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? 5. మిసైల్ నెంబర్ 5. సూపర్ స్టార్. వన్ స్టార్ మోర్ గుడ్ లుకింగ్ దాన్ హిమ్. No. ఎందుకు? నా నోట్ తోటి నీ పేరు చెప్పనివ్వకూడదు. వద్దు. వినడానికి ఇలాంటివి బాగుంటాయి కానీ బయట చెప్తే కొడతాను. అందుకే చెప్పా నిన్న క్వశ్చన్ అడిగినందుకు నేను కొట్టాలి. No one. అస్సలు there's no competition at all. Superstar Mahesh Babu is the Prince best of Tollywood, now the Yeah. superstar of Tollywood. Yeah. The best looking superstar. Yeah. అవును. And what a sweetheart. Yeah. Very. And the next question. Multi-starer with the star. Yes or no? If yes, a movie. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టార్ తో కనుక మీరు మల్టీ స్టార్ చేస్తే చేస్తాను. ఓకే. తర్వాత చేస్తే చేస్తారు. ఓకే. ఏ స్టార్ అయినా చేస్తాను. అండ్ చేస్తే ఏ సినిమా చేస్తారు? ఓకే. ఓకే. 6 నెంబర్ 6. ఎస్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం, ఇంకా అడగక్కర్లేదు. చేస్తారా అంటే ఎస్. డీల్ క్లోజ్. అయిపోయింది. ఏ సినిమా చేస్తారు? అదే ఆలోచిస్తాను. ఏదైనా రీమేక్ లాంటి సబ్జెక్ట్ తీసుకుంటారా? బ్యాడ్ బాయ్స్. బ్యాడ్ బాయ్సే నాకు అర్థమైపోయింది. విల్ స్మిత్ సినిమా. ఆ ఇంగ్లీష్ లో కాకుండా ఒకవేళ మనకి హిందీ తెలుగులో ఏమైనా తెలుసు సినిమా? అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రం. సారీ అదే. ఐ మెంట్ ఘర్షణ. సూపర్. సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అగ్ని నక్షత్రం అని యాక్చువల్లీ ఘర్షణ. ఎస్, ఘర్షణ మూవీ రీమేక్ చేస్తే ప్రభు గారు కార్తిక్ గారు లాగా రామ్ చరణ్ గారు అండ్ సాయిధరం తేజ్ గారు చేయాలని మేము కోరుకుంటాం. అద్భుతం. సార్ హీరోయిన్ ఎవరంటారు సార్? లరిసా. ఇదిగో లరిసా గారు, మీకు తెలుగు అర్థం కావట్లేదు కానీ ఆయన మీ పేరు తెగ వాడేస్తున్నారు ఇక్కడ. అంటే నాకు అర్థమైందండి, ఆవిడకి రాదు తెలుగు, ఈ షో చూడరు. సేఫ్ ఆవిడ పేరు వాడేస్తే ఎవరేమనుకోరు. అలాగుందా నీకు? ఒరిజినల్ ఫీల్ అయ్యారు, నాకు తెలుస్తుంది బాగా. మీ జేబు బరువు ఎక్కింది, నాకు అర్థం అవుతుంది. మరి రామ్ చరణ్ గారికి హీరోయిన్? ఎనీ టాప్ హీరోయిన్. ఇప్పుడు అమలా గారు నిరోష గారు ఇద్దరు చేశారు కదా. ఒకళ్ళు లరిసా. ఫిక్స్ అయ్యాను. బృందావనం. దీపికా పడుకోండి. దీపికా పడుకోనే. నాకు ఓకే, నేను కంఫర్టబుల్. నాకు ఓకే, ఇద్దరు నాకు ఓకే. ఇద్దరు నాకు ఓకే. బ్యూటిఫుల్ కాంబినేషన్. నిజంగా చాలా బాగుంటుంది. ఎలాగో జరగదు కాబట్టి. భలేవారు సార్, తదాస్ దేవతలు ఉంటారు, ఈ టైంలో ఉండరు. బయటికి వెళ్ళారా? లంచ్ టైం కదా. ఓకే, రామ్ చరణ్ గారు అండ్ సాయిధరం తేజ్ గారు మీరిద్దరు కలిసి చేస్తే తప్పకుండా ఆ ఘర్షణ మూవీ జరగాలని మేము కోరుకుంటున్నాం. యు వెయిటింగ్. నెక్స్ట్ వన్, బెస్ట్ గర్ల్ ఫ్రెండా బెస్ట్ వైఫా? నెక్స్ట్ వచ్చే స్టార్, రైట్? సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఏ ఫీమేల్ స్టార్. ఆబ్వియస్లీ చాలా మంది ఉన్నారు ఇందులో. ఓకే, నెంబర్ 4. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? నేనేం తప్పు చేశాను? ఏ అంత తొందరగా పెళ్లి చేసుకునే అవసరం ఏంటి? సరే చేసుకున్నావు, ఒకసారి నన్ను అడగ, ఒక్కసారి నా మనసు వైపు మాట్లాడాలని చెప్పి అనిపిస్తలేదు నీకు? ఎందుకు అలాగా? పాపం వీడు ఏమైపోతాడు ఏంటి, వాడు బతుకు ఎలా బతుకుతాడు, అసలు ఒక్కసారి నేను ఆలోచించావా? మీ అమ్మాయినంతా ఎంతే అనాలనిపిస్తుంది, కానీ నాకు చూడకు, కష్టంగా ఉంది మాట్లాడడానికి.
ఇంతలా చంపావే మరదలా నువ్వు హ్యాపీగా ఉంటావు కదా? చిట్టి గుండె నీ సుఖమేగా కోరుకుంది. రాంగ్ పాట, కానీ మళ్ళీ ఇంకో పాట పాడు. అభినందన సినిమా నుంచి అద్భుత గానం ప్లే చేయవలసిన కోరుకుంటున్నాం. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుర్రోళ్ళ మానసిక పరిస్థితి ఇప్పుడు అదే. మధ్యలో తెలుగు కూరలు ఎందుకే? నా గురించి అదే వారందరి తరఫు నుంచి మీరు స్పందించారని. బట్ ఇది మీ పర్సనల్ ఫీలింగ్ అని నాకు బాగా అర్థమైంది. బట్ నిజం అంటూ ఉంటే నా జెస్సీ నాకు కావాలి. నా జెస్సీ. కార్తీ, ఐ అండర్స్టాండ్ కార్తీ. ఓకే, ఇట్స్ వండర్ఫుల్. ఎస్, స్వీట్ హార్ట్. ఎస్. సో చెప్పండి, క్వశ్చన్ ఆన్సర్. బెస్ట్ గర్ల్ ఫ్రెండా, బెస్ట్ వైఫా? బెస్ట్ వైఫ్. బెస్ట్ వైఫ్. లక్కీ చై. అండ్ చై ఇస్ మై క్లాస్మేట్. నాకు డిగ్రీలో చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం చెన్నైలో కూడా. So I was really happy when Che and Sam got married. I was really, really happy. They make a wonderful. Yeah, they look lovely also. Next one song you will remake with this star. Female? Yeah. Heroine తో ఏ సాంగ్ రీమేక్ చేస్తారు, పర్ఫామ్ చేస్తారు ఈ హీరోయిన్? 7. ఇప్పుడు మీరు ఇందా చెప్పిన డైలాగులన్నీ ఇప్పుడు నేను చెప్పుకోవాలి. కాజు. తనకి ఇంకా కాజు. తనకి ఇంకా పెళ్ళవలాగా. ఐఎమ్ డేటింగ్ హర్. ఎప్పుడు? ఎక్కడ? నేను డేట్ అడిగాను, షూటింగ్ కోసం ఇస్తా అన్నారు. అదే చిన్న గది కూడా ఇవ్వట్లేదు ఎవరు. త్వరలో అని చెప్పారు డేట్. సో రీమేక్ సాంగ్ గ్యారంటీ డేట్ ఇస్తారు. అందవిందోలో అయిపోయింది, గువా గోరింకా అయిపోయింది. హలో చూస్తే ఏమైనా ఐడియాస్ వస్తాయి. సిగ్గు వస్తుందా? ఏ యు సిగ్గింగ్ రే ఫుల్గా. అప్ప తమ్ముడు. ఏ సాంగ్? చిలుకాక్షేమం. చిలుకాక్షి అద్దరిపోద్ది మామూలుగా బాగా. సినిమా చేయండి, నా తర్వాత గ్యాప్. నాకేదైనా పర్లేదు. అమ్మాయి అయితే ఓకే, ఇంకేంటి? నువ్వైతే కంగారు పడాలి కదా, అమ్మాయి అయితే ఇంకేంటి? అది కదా. నేను మాట్లాడతాను ఒకసారి. కాజల్ అగర్వాల్ గారితో అతి త్వరలో సాయి ధరమ్ తేజ్ గారు చిలుకాక్షేమం అనే గానాన్ని పర్ఫామ్ చేయబోతున్నారు. ఆ రీమేక్ ఉండబోతోందని ఇప్పుడే ప్రెస్ కి రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్, గర్ల్స్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ సీయింగ్ ది స్టార్. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చూపించాలి. రియాక్షన్స్. ఓకే. మిసైల్ నెంబర్ ప్లీజ్. 8. హలో. ఎస్ బాయ్. ఎస్. హలో. ఇప్పుడు హౌ క్యూట్. హలో. అమ్మాయిలు అలాగే ఉంటుంది రియాక్షన్. ఒకసారి మీ అందరి గ్రూప్ ఒకసారి చూద్దాం. అఖిల్ ని చూసారు, మీ రియాక్షన్? అయ్యో సిగ్గింగ్ దొంగి. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో సాయి ధరమ్ తేజ్ గారు, చెప్పండి. ఇప్పుడు ఘోరమైన సిచ్యువేషన్కి వచ్చాం. చాలా ఆనందంగా. మన ఇద్దరి మధ్యలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కాబట్టి మీకు కొన్ని పదాలు కనిపిస్తాయి ఈ స్క్రీన్ మీద. వీటిల్ని మీరు మాట్లాడకుండా ఓన్లీ పిక్చర్ రూపంలో ఆ బోర్డు మీద వేసి మా చేత అదేంటో చెప్పి. ఓకే, రైట్. తర్వాత అద్భుత కళాకారుడు ప్రదీప్ మాచిరాజ్ కూడా కొన్ని బొమ్మలు గీస్తాడు. దాని దరిదాపుల్లో ఉండదు, అది మీరు గ్రహించాలి. అది కూడా ఓకే. ఓకే, తప్పకుండా. వాట్ మీరు వాట్ నేను, వాట్ మీరు వాట్ నేను. ఓకే, రెడీ? నేను గీయాలా? మీకు 180 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, జెండా. ఇండియా పాకిస్తాన్ బార్డర్, మధ్యలో బార్డర్. ఓకే, గన్ గన్. ఎనిమి. ఓ అచ్చడి పెద్దగానే సార్. అదే 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 దాన్ని ఏమంటారు? మాట్లాడతారేంటి సార్? దాన్ని ఏమంటారు? మాట్లాడతారేంటి సార్ మీరు నాతో? మాట్లాడకూడదు కదా, మాట్లాడలేవు మన ఇద్దరికి. ఏ డిస్కౌంట్ అక్కడి నుంచి డిస్కౌంట్ బోర్డర్, ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్, వార్, ఫైట్. ఏ నుంచి దిగేసారు? వార్. నేను అంత బొమ్మ గీసాను కాబట్టి నీకు వచ్చింది. ఇప్పుడు చూడండి సార్. నీదా?
చాలా సింపుల్ గా చేసే. మామూలుగా కూడా చూడండి అసలు మీరు. మై టైమ్ స్టార్ట్స్ నౌ. గెస్ చేస్తుండొచ్చు సార్, పర్లేదు. అర్థమైతే గెస్ట్ చేయొచ్చు, అర్థం కాకపోతే ఇంకేం చేయాలి. రంగుల రత్నమా? ఏమంటారు దాన్న? జాతర అంటే పెయింటింగ్ అలాంటిది. యూ కాంట్ హెల్ప్ ఇట్. నువ్వు అలా పెట్టేసరి నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఇలా తిరుగుతున్నాను సార్ నా ఉద్దేశం. పండ్రు గాల్లో తిరుగుతుంది అనమాట. ఓకే, ఎస్, వెల్ డన్, సూపర్, గుడ్ ఆన్సర్. గురుగారు ఇప్పుడు మీ ఛాన్స్. Your time starts now. ఆక్టోపస్. సారీ, ఇంకా గీలేదు. మీ సినిమాలో అది మిసైల్ పేరా? ఏది? ఆక్టోపస్. మిసైల్ సిస్టమ్ ప్రాజెక్ట్ పేరా? మిసైల్ సిస్టమ్ పేరు. ఆస్ట్రిచ్. మరి ఆస్ట్రిచ్ లా ఉందా? రాజస్థాన్. ఇట్స్ క్యామెల్. హీస్ ది క్యామెల్ బాయ్. అలా కరెక్ట్ చెప్పాడే. డెసర్ట్ కరెక్టే. డెసర్ట్ లో ఏం సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఇట్ ఈస్ ట్విన్ టవర్స్. టవర్స్. మలేషియా. మలేషియాలో వంటలు ఎందుకుంటారా అంటున్నాడు ఆయన. బాగా ఇసుకుంటుందా సార్? మొత్తం ఇసుకేనా? మన ఊరు కాదా? మన దేశం కాదా? వేరే దేశం. బాబో ఇదేంటి ఇంకా పొడుగు, ఇంత లెంత్ ఉంది ఏంటిది? వంటలు, బిల్డింగ్లు, బుర్జ్ ఖలీఫా. దుబాయ్. ఇది బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా పక్కన ఒక చిన్న యాంటెన్నా లాగా ఉంటుంది. అది బుర్జ్ ఖలీఫా కింద నుంచి మొదలైంది కాబట్టి అంత హైట్ వచ్చింది. ఇవన్నీ కాదు సార్, వంట కనుక దగ్గర నుంచి చూపిస్తే ఇది నువ్వు వంటనే. చాలా బాగుంది వంట. ఇది వెళ్ళాలి మ్యూజియం కి. ఇది వెళ్ళాలి మ్యూజియం. గ్యారెంటీ వెళ్ళాలి సార్. ముందు జూ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వంటే ఇది చిన్నపిల్లల సిలబస్ లో పెట్టాలి. ఇది క్విజ్ కాంపిటీషన్ లో పెట్టాలి. హోంవర్క్ చేస్తావా? ఈ జంతువుని గుర్తుపడతావా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను హోంవర్క్ చేసుకుంటా మమ్మీ, నాకు వద్దు ఇది. వండర్ఫుల్, దుబాయ్, గుడ్ జాబ్. నెక్స్ట్ నీదే కదా. చాలా ఈజీ సార్. అది యాక్టింగ్ అయితే చంపేయామండి. బొమ్మలతోనే ప్రాబ్లం వచ్చింది. మై టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్యామిలీ. అన్ని ఫేస్లు ఒకేలా ఉంటాయి. ఏ ప్లేస్ అది? ప్లేసా? చైనా. బ్యాంకాక్. అన్ని ఫేస్లు ఒకేలా ఏదో చైనా. ఫస్ట్ చైనా అనుకున్నాను, తర్వాత అంటే ఇప్పుడు మా సార్ సెటప్ అవన్నీ వేయలేను, గీయలేను నేను. అవి రావు. ఏం చేయాలి? వాడిని ఇప్పుడు పొడుకోబెడితే మీరేంటి ఉంచున్నాడు అంటారు మీరు మంచం మీద. ఎందుకు వచ్చిన గొడవ? చాలా బాగా చెప్పారు. అన్ని మొహాలు ఒకేలా గీయడంలో చాలా అద్భుతాలు సృష్టించాను. వెల్ డన్. ఎస్ గురుగారు. నీ బొమ్మ గీస్తే సరిపోయింది ఇక్కడ. Your time starts now. యాంటీనా. ఇది నేను చెప్తా. ఇది మన ఎర్త్వామ్. అంటే ముందు తలకే వెనక తలకే కాళ్ళు ఉన్నాయి సార్. పైనాపిల్. బయట ముళ్ళులు ఉన్నాయి సార్, లోపల రౌండ్ గా ఉంది. మీరు తిడుతున్నారు, నాకు అర్థమైంది. బల్బు. బల్బు. పొడుగు బల్బు. ట్యూబ్ లైట్. ఇప్పుడు నాలో ఉన్న ఆర్టిస్ట్ మీరు తన్ని లేపారు. బాబోయ్ బాబోయ్. మామూలు కూడా సార్. Presenting you
మీ స్పాన్సరే కదా, మీ స్పాన్సరే కదా. డియోడ్రెంట్. ఓహో పర్ఫ్యూమ్. రైట్ ఆన్సర్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. బోలెడు విషయాలు తెలుసుకున్నాం సరదాగా ఆడుతూ పాడుతూ. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ అ పవర్ఫుల్ టైటిల్ జవాన్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ వెళ్ళే ముందు మీరు మాకు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. రైట్? తీసుకురండి రా ఆ రంపం కత్తె తీసుకురండి. Thank you. Jai Jawan, Jai Kisan. Wonderful. What a line. Yes. And thank you so much. Thank you. అలాగే మీ చేతుల మీద గానీ will place. Thank you brother. Thank you so much and all the best. And ఇలాగే ఇదే ఎనర్జీతో అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. Yes, always. You had fun. I had lots of fun. Thank you. Thank you and good luck. Yeah. Next week మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. Until then, this is Pradeep. Good night. Thank you.